టీవీ నేను మీ సీమ. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా జిల్లా కేంద్ర ఆసుపత్రి పేరు వినిపిస్తూ ఉంది. అంటే ఎంత ఎక్కువగా 3 జిల్లాల నుంచి శ్రీకాకుళం, అలానే పార్వతీపురం, అలానే విజయనగరం జిల్లా చుట్టుపక్కల ప్రజలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. వస్తూ ఉన్న అంటే ట్రీట్మెంట్ ఎంత గొప్పగా జరుగుతుందో అదే విధంగా నెగిటివ్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంది. మరి ఎందువల్ల అలా స్ప్రెడ్ అవుతూ ఉంది? అసలు ఫెసిలిటీస్ ఏం లేవు, ఏమున్నాయన్నది జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, అంటే మన ఆసుపత్రికి 3 జిల్లాల నుంచి కూడా ప్రజలు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి 2000, 3000 ఓపీలు కూడా ఉంటూ ఉంటాయి కదా మేడం. కాకపోతే మన మెడికల్ కౌంటర్కి వచ్చేసరికి అక్కడ పెద్ద లైనే ఉంటుంది. అంటే అక్కడ కేవలం 2 మాత్రమే మెడిసిన్ ఇస్తూ ఉన్నారు. ఎందువల్ల మేడం? అంటే సిబ్బంది కొరత ఎందువల్ల అంత తక్కువగా ఉంటుంది? ఎస్ మేడం, ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి ఇది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద టెరిషరీ హాస్పిటల్ కింద మనకి 2023 నుంచి ఆపరేట్ అవుతుందండి. ఇప్పటికి 3 సంవత్సరాలు. గ్రాడ్యువల్గా సెన్సస్ పెరిగిందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2000 ఓపీ, అలాగే 600 ఐపీ రన్ అవుతుందండి సుమారుగా. దీనికి తోడు మనకి ఏంటంటే శాంక్షన్డ్ పోస్ట్స్ ఇంకా కొన్ని ఫిల్ అవ్వాల్సి ఉన్నాయి, అవి ప్రాసెస్లో ఉన్నాయండి. ఓపీల్లోని రద్దీ పెరగడం వలన మేము ఇప్పుడు 2 కౌంటర్స్ పెంచాము. అలాగే గోషాలో ఒకటే ఓపీ ఒక అతనే చేస్తూ ఉంటే ఇంకొకరిని అసిస్టెన్స్ ఇచ్చి 2ది యాడ్ చేసామండి. తర్వాత మనకి సూపర్ స్పెషాలిటీస్ రావడం వలన కూడా ప్రజల్లో ఈ సర్వీసెస్, బెటర్ సర్వీసెస్ రావడం వలన లైక్ న్యూరో సర్జరీ, న్యూరో మెడిసిన్, నెఫ్రాలజీ అండ్ యూరాలజీ, అలాగే ఆంకాలజీలో మెడికల్ ఆంకాలజీ ఉంది, సర్జికల్ ఆంకాలజీ ఉంది, రేడియేషన్ ఆంకాలజీ. సో ఇవి రావడం వలన కూడా ప్రజల్లో నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇంక్రీజ్ అవ్వడం వలన మనం ఇప్పుడు దానికి తగ్గ ఏర్పాట్లు మనం చేస్తున్నామండి. కొంతమంది డిఈఓలు, జీడీఏలు ఎక్స్ట్రా ఇప్పుడు ఈ మధ్య రిక్రూట్మెంట్ అయ్యింది. ఇన్ ద ప్రాసెస్ టు అపాయింట్మెంట్ ఆర్డర్స్కి వెయిట్ చేస్తున్నాం అవకాశంలో. తర్వాత ఏమిటంటే మనకి హీట్ స్ట్రెస్ ఇప్పుడు ఈ పెరగడం వల్ల ఒక 10 బెడ్స్ దానికి ప్రత్యేకించి మధ్య రేడియాలజీ హెచ్ఓడి గారికి సడన్గా చెస్ట్ పెయిన్, స్వెట్టింగ్స్ అని చూసి ఈసీజీలో చూస్తే ఎంఐగా డిటెక్ట్ అయ్యి వెంటనే మా ఎమర్జెన్సీ డాక్టర్ గారు అది చాలా కాస్ట్లీ ఇంజెక్షన్ మనకి గవర్నమెంట్ సప్లై ఉందండి, టెనెక్టిప్లేస్ అని, దాన్ని థ్రాంబోలైసిస్ అంటారు, వెంటనే చేసి స్టెబిలైజ్ చేసి 1 అవర్లో అతన్ని నార్మల్గా వచ్చిన తర్వాత కార్డియాలజిస్ట్ మన దగ్గర లేకపోవడం వలన హయ్యర్ సెంటర్కి మనం రిఫర్ చేసామండి. లైక్ దట్ వీ కుడ్ సేవ్ అవర్ ఓన్. అంటే బయట ఎంతోమంది చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మా డాక్టర్ గారినే మేము, మా దగ్గర హెచ్ఓడి ఉన్నాయని ఆయన, అలాగే మన ఆఫీస్లో ఒక అతను సడన్గా స్ట్రోక్, సెరిబ్రల్ ఇది, ఆయన ప్రాపర్గా యాంటీ హైపర్టెన్సివ్స్, బీపీకి మాత్రలు సరిగ్గా వాడక ఆయన సడన్గా ఇదైతే వెంటనే మన న్యూరో మెడిసిన్ వాళ్ళు, అలాగే మా ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఆ బీపీని స్టెబిలైజ్ చేసి ఆయన ఒక 10 డేస్ మన దగ్గర ట్రీట్మెంట్ చూసి ఇప్పుడు ఫిజియోథెరపీ చేయించుకొని హీఈస్ డూయింగ్ గుడ్ అండి. సో వితిన్ 1 అవర్ మనకి ఎక్కడి నుంచైనా బయట నుంచి అడ్వాన్స్డ్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ ఉండడమే కాకుండా మెడిసిన్స్, కాస్ట్లీ మెడిసిన్స్, అలాగే స్ట్రోక్కి కూడా మనకి ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ. అలాగే హార్ట్ అటాక్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాము, వచ్చిన ట్రీట్ చేసి స్టెబిలైజ్ చేసి మంచి సర్వీసెస్ ఇస్తున్నారండి. మెడికల్గా ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి జరుగుతూ ఉందండి. అలాగే డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్లో కూడా సర్వీసెస్ లైక్ ఆల్కహాల్కి కానీ స్మోకింగ్కి కానీ మంచి సర్వీసెస్ ఇస్తున్నారండి. తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ శానిటేషన్, సెక్యూరిటీ కూడా బాగా పెంచి శానిటేషన్లో ఇంతకుముందు కొంచెం టాయిలెట్స్, ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి ఒక 20 టాయిలెట్ కాంప్లెక్స్ కూడా మనకి ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత ఘోష్ హాస్పిటల్లో కానీ, ఎంసీహెచ్ మ్యాటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్లో, తర్వాత సర్జికల్గా మన దగ్గర వెరీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉండడం వలన లాప్రోస్కోపిక్ సర్జరీసు, అడ్వాన్స్డ్ ట్యూమర్స్ కానీ లేకపోతే కాంప్లికేటెడ్ సర్జరీస్ చేస్తున్నారు. ఎర్లియర్గా విశాఖపట్నం కేజీహెచ్కి రెఫర్ చేసేవాళ్ళు, ఇప్పుడు అందరూ ఉండడం వల్ల టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిపి దే ఆర్ ఏబుల్ టు డూ ద బెస్ట్ సర్జరీస్ అండి. ఓకే మేడం. అంటే ట్రీట్మెంట్ విధంగా లేదంటే ఎంత ఫెసిలిటీస్ ముందుకు వెళ్తున్నా మనకి హాస్పిటల్కి వచ్చేసరికి అంటే ఎక్కువగా విలేజ్ నుంచి వస్తూ ఉంటారు. మన పెద్ద ఆసుపత్రి అనగానే ఎక్కువగా విలేజెస్ వస్తూ ఉంటారు.
ఎట్ ద సేమ్ టైం బాగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ బాగుందని జాయిన్ అయిన వాళ్ళ సందర్భాలు కూడా ఉన్నాయి. ట్రీట్మెంట్ చాలా బాగా చేస్తున్నారు. కానీ వచ్చేసరికి అంటే నర్సులు కావచ్చు, డాక్టర్స్ అయితే బాగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ నర్సులు మాత్రం కొంచెం అగ్రెసివ్గా ఉంటున్నారు పేషెంట్లు పట్ల అనేది చాలా మట్టుకు వస్తుంది మేడం. అంటే దీనిపై మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్? మేడం రెగ్యులర్గానే మనం ట్రైనీ నర్సెస్ లేకపోతే కొత్తగా ఈ మధ్యన మనకి నర్సింగ్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్న హెడ్ నర్స్ కానీ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళకి హౌ టు బిహేవ్, హౌ టు టేక్ కేర్, వెంటనే వాళ్ళకి అటెండ్ అవ్వడం కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో చేయాల్సి వస్తుంది, ఎలా కేర్ తీసుకోవాలి, అలాగే వాళ్ళకి డైట్ కూడా వాళ్ళకి చెప్పడానికి మనకి లెక్చరర్ ఇన్ సోషల్ సైన్సెస్ అని 3 ఉన్నారండి. వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమున్నది, ఏ హెల్ప్ కావాలి, లేకపోతే వాళ్ళకి తెలియదు ఈ రకంగా మనం అప్రోచ్ అవ్వాలి అని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారండి. సో ఈ రకంగా మనకి 1-2 కంప్లైంట్స్ వాళ్ళు రూడ్గా ఉన్నారని తెలియగానే వాళ్ళకి పిలిచి మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఓరియంటేషన్, అవేర్నెస్. అంటే రీసెంట్గా నాకే జరిగింది సిచ్యువేషన్ ఏంటంటే, ఒక పేషెంట్ వచ్చి ఐవి అప్పుడే జస్ట్ తీశారు, ఆయన బ్లడ్ వచ్చేస్తుంది. నేను ఇన్ఫామ్ చేయడం జరిగింది అక్కడ, మేడం చూడండి ఆయనకి బ్లడ్ వచ్చేస్తుంది అని. అంటే చాలా అంటే నేను మీడియాని తెలీదు ఆ మేడంకి. చాలా వస్తుంది మేడం, ఆ కేర్ టేకర్లు ఎవరు లేరు, మేమేం చూసుకుంటాం, ఆయన చేయి పైకెత్తాలి అని. మేడం కేర్ టేకర్ లేనప్పుడు మీరు నర్సులుగా మీరు సపోర్ట్ చేయాలి. ఎవరు లేనప్పుడు ఇక్కడికి హాస్పిటల్కి వస్తున్నారు కాబట్టి సింగిల్గా కూడా వచ్చేస్తారు, ఎందుకంటే మీ ట్రీట్మెంట్ బాగుంటుంది చూసుకుంటారన్న ఆలోచనతో సింగిల్గా వచ్చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ మీరు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు కదా అన్నాను. అంటే ఆ మేడం అప్పుడు నేను చెప్పవలసి వచ్చి ఇంకా కొంచెం ఆర్గ్యుమెంట్ పెరుగుతుంది, నేను పలానా మీడియా పరంగా చెప్తారా అన్నాను. దెబ్బకి సైలెంట్ అయ్యారు. నేను మేడంతో ఆ రోజు యాక్చువల్లీ వచ్చాను మీ దగ్గరికి. ఆ రోజు మీరు మేబీ ఏదో మీటింగ్లో ఉన్నారో ఎక్కడో సంథింగ్ ఏదో జరిగింది. అయితే ఇటువంటివి పునరావృతం అవ్వడం వల్ల కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే మన హాస్పిటల్ మీద అయితే పడుతుంది అని అంటాను మేడం. ఎస్ మేడం, ఉన్నారు. అది మా దృష్టిలో వచ్చింది. 2-3 సార్లు మాకు కంప్లైంట్స్ వచ్చినప్పుడు వెంటనే మేము వాళ్ళకి చెప్పడం. ఎందుకంటే పేషెంట్స్ తెలియక, తర్వాత పెయిన్లో వాళ్ళు ఎన్నో డిఫికల్టీస్తో వచ్చినప్పుడు పేషెంట్గా వాళ్ళ పట్ల సానుభూతి, సింపతి అండ్ ఎఫెక్షన్తో కేర్ తీసుకోవాలన్నది పదే చెప్తున్నాం మేడం. అటువంటి వాళ్ళని మళ్ళీ మేము తీసి ఆ ప్లేస్ నుంచి తీసి వాళ్ళని ఎక్కడ అండర్ సూపర్విజన్ వర్క్ చేసేటట్టుగా కూడా తీసుకుంటున్నాం మేడం. ఇంకోటి ఆర్థోపెడిక్ డాక్టర్ మీద కూడా ఈ విపరీతంగా వస్తున్నాయి మేడం. అంటే ఆయన మీద మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా మాట్లాడడం జరిగిందా? ఎస్ మేడం, అదేంటంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు అనేది ఒక కంప్లైంట్ వచ్చిందండి. మేము ఎంక్వైరీ చేస్తే ఏమని తెలిసిందంటే, మనం యూజువల్గా ఆరోగ్యశ్రీలో అంటే ఇంప్లాంట్స్ అవి ఇస్తూ ఉంటారు, అలాగే ఫ్రీ ట్రీట్మెంట్, అన్నీ ఫ్రీ ట్రీట్మెంటే. కాకపోతే కొన్ని ఇంప్లాంట్స్ లేవు అన్నప్పుడు వాళ్ళు లేనప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎక్కడ ఉన్నాయో లోకల్ పర్చేజ్ అన్నా చేస్తాము, లేదా ఇక్కడ ఈ ఫెసిలిటీ లేదు అంటే కింగ్ జార్జ్ హాస్పిటల్కి వైజాగ్ రెఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమైందంటే ఎవరో ఇంప్లాంట్ కొనిపించి వేయించాము అన్నారు. సో దానికి మేము డిపార్ట్మెంట్కి ఏం చెప్పామంటే, అలాగే చేయడానికి వీల్లేదు, మీకు ఏదైనా ఉంటే మాకు చెప్పండి, మేము లోకల్ పర్చేజ్ లేదు అని మనకు ఆ ఫెసిలిటీ అది జరగలేనప్పుడు మనం రెఫర్ టు హైయర్ సెంటర్ అని చెప్పి పెట్టచ్చు. మనది టెరిషరీ కేర్ కాబట్టి వీ షుడ్ బి ఏబుల్ టు డూ ఆల్ ది సర్జరీస్. అంటే మీ దృష్టికి వచ్చింది, మీరు యాక్షన్ అయితే తీసుకోవడం అది జరుగుతుంది. జరిగి వాళ్ళు మందలించడము ఈ మీద రిపీట్ కాకుండా ఉండడం కోసం మీరు అయితే సజెషన్ ఇస్తున్నారు. ఇంకోటి అంటే ఇంకా ఫర్దర్గా ఏమైనా ఫెసిలిటీస్ వచ్చాయి మేడం? అంటే ట్రీట్మెంట్కి ఫర్దర్ అంటే మనం చూసుకుంటే థైరాయిడ్కి ఇక్కడ టెస్టులు చేయబడవు అని కూడా మనం ఒక క్యాప్షన్తో ఒక వార్త అయితే చూడడం జరిగింది. థైరాయిడ్ టెస్ట్లు అవి జరుగుతున్నాయి మేడం? జరిగేవి. ఈ మధ్య థైరాయిడ్ కిట్స్ ఉన్నాయి కానీ దానికి బఫర్ సొల్యూషన్ అనేది లేదు. సో లోకల్ పర్చేస్ పెడదాం కదా అని మేము అడిగితే అది కుదరలేదు. ఎందుకంటే అది ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ రియేజెంట్ కానీ మనకున్న మెషిన్కి వాళ్ళే ఇవ్వాలి. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి CDS మేము ఇస్తాము, మేము దగ్గర నుంచి వస్తాము, లోకల్ పర్చేస్కి మేము ఇవ్వము అన్నారు. సో అందుకని గ్యాప్ వచ్చిందండి. అది మళ్ళీ వచ్చిన వెంటనే మనం రెజ్యూమ్ చేసేస్తామండి. అంటే ఎన్ని రోజుల్లో వస్తుంది అనేది ఏమైనా ఐడియా ఉందా? ఉందండి, మేము ఆల్రెడీ రేస్ చేసాము. ఇండియన్ రేస్ చేసి CDS కూడా మనం ఇన్ఫామ్ చేసాము, మాకు ఇది కావాలని, త్వరలోనే ఇస్తాము 2 డేస్లో అని చెప్పారండి. తర్వాత మనం అన్ని టెస్టులు జరుగుతున్నాయి, అలాగే రేడియాలజీ, CT, MRI సర్వీసెస్ ఉన్నాయి, అల్ట్రాసౌండ్ స్కానింగ్లు కూడా జరుగుతుంది. అయితే టిఫా స్కాన్ అన్నది ఒకటి వార్త వచ్చింది, మనం ఎప్పుడూ చేయలేదు. దానికి మన మెషిన్స్ కంపాటబుల్ కాదనమాట, అడ్వాన్స్డ్ మెషిన్ ఉండాలి. మనకి ఇచ్చిన మెషిన్స్ 5 ఉన్నాయి, అవి కూడా అన్నీ
టిఫా స్కాన్కి ఇది లేదు, సో చేయలేదండి. చూస్తున్నారు కదా మేడం అయితే అంటే ఎక్కడ ఏ చిన్న చిన్న డిపార్ట్మెంట్లో డిస్టర్బెన్స్ వచ్చినా దాన్ని ఫర్దర్గా మేము స్టెప్స్ తీసుకొని దాన్ని పాజిటివ్ వేలో మేము కన్వర్ట్ చేయడానికి అయితే చూస్తున్నాము. వాళ్ళని మందలించే అలానే నర్సులు కావచ్చు, లేదంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ విధానం కావచ్చు, మా దృష్టికి వచ్చింది అని అంటే మేము ఏ స్టెప్ అయినా తీసుకుంటాము. వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సహనంతో ఉండి పేషెంట్లు ఎంతోమంది వస్తూ ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఎంతో సహనంతో మేము ట్రీట్మెంట్ అయితే చేస్తాము. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే ఇంకా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్కడి నుంచైనా పేషెంట్లు వస్తే వాళ్ళకి మొత్తం స్కాన్ సదుపాయం కావచ్చు, ట్రీట్మెంట్ విధంగా ఎటువంటి లోపము లేదు అని అయితే డాక్టర్ పద్మజ గారు అయితే చెప్తున్నారు. మన సుమన్ టీవీ ద్వారా మరికొంతమందికి అవేర్నెస్ తీసుకొస్తూ ఈ పెద్ద ఆసుపత్రి అనే పేరు అంటే ఎందుకంటే 3 జిల్లాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి పేషెంట్లు వాళ్ళకి ఇది అంటే పెద్ద ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేక ఇటు పెద్ద దవాఖానా కాబట్టి ఇక్కడికి వచ్చి మేము ట్రీట్మెంట్ చేసుకుంటామనే నమ్మకంతో ఎంతోమంది వస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇంకా బాగా జరగాలని అయితే ఆశిద్దాం.